ఈరోజు మీకు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలియజేస్తాను. కాన్షియస్నే మనం చైతన్యము అని అంటాం. చైతన్యము అని అంటే ఇప్పుడు మన ఆలోచనలు అంటే మన జ్ఞానేంద్రియాల ద్వారా మనం గ్రహిస్తున్నటువంటి విషయం మరియు మనకు వచ్చేటటువంటి ఎమోషన్స్ ఇవన్నీ కూడా మనకి అనుభూతి పొందుతూ ఉంటాం. ఈ అనుభూతిని అంటే చివరగా అసలు మనకు జీవం ఉన్నది అని తెలియజేసేటటువంటిది కాన్షియస్. మరి సబ్ కాన్షియస్ మైండ్, దీన్ని అన్కాన్షియస్ అని కూడా అంటారు. ఈ అన్కాన్షియస్ మైండ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది అంటే ప్రతిరోజు మన హ్యాబిట్స్, అదేవిధంగా జ్ఞాపకాలు, అదేవిధంగా మన ఎమోషన్స్ ద్వారా ఈ సబ్ కాన్షియస్ అనేది మనకి ఉంటుంది. ఇదే మాస్టర్ అన్నమాట మానవ జీవితానికి. ఇక్కడ మనకి ఈ మనస్సు అనేటటువంటిది ఏ విధంగా చెలించిద్ది అనే విషయాన్ని ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. మనస్సు ఎప్పుడు కూడా గత జ్ఞాపకాలు అంటే గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాల్లో జీవిస్తూ ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తు కోరికలతో జీవిస్తూ ఉంటుంది. ప్రజెంట్లో మాత్రం దీనికి పని ఉండదు. అంటే ఇది ప్రజెంట్కి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది మనస్సు అనేది. ఇది ఎప్పుడు కూడా ఒకవేళ ప్రజెంట్కి వస్తే మళ్ళీ ప్రజెంట్ నుండి మళ్ళీ ఊహాలోకానికి అంటే ఫ్యూచర్కి వెళ్ళిపోవటం కానీ లేదంటే జ్ఞాపకాలు పాస్ట్కి పోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి మనకి ఆందోళన మరియు బాధ ఏ విధంగా కలుగుతాయి అనేది ఈ మన మనస్సులోనే ఉంటుంది. ఈ ఆందోళన అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భవిష్యత్తు గురించి ఆలోచించే మనస్సు ద్వారా వస్తుంది. అదేవిధంగా మరి బాధ, పశ్చాత్తాపం అనేటటువంటిది పాస్ట్ గురించి అంటే పాస్ట్లో జరిగినటువంటి జ్ఞాపకాలని ఆలోచించేటటువంటి మనస్సు ద్వారా వస్తుంది. అందుకే మనకి మనశ్శాంతి కావాలి అని అంటే ఈ పాస్ట్ వైపు కానీ ప్రజెంట్ వైపు కానీ కాకుండా పాస్ట్ వైపు కానీ అదేవిధంగా ఫ్యూచర్ వైపు కానీ వెళ్ళకుండా కేవలం ప్రజెంట్లో జీవించటం ద్వారా మాత్రమే మనకి మనశ్శాంతి అనేది కలుగుతుంది. మరి ఈ మనస్సు అనేటటువంటిది మరి జంతువులకి, చెట్లకి, మరి పువ్వులకి ఉంటుందా అని అంటే అది ఉండదు. అయితే జంతువులకు మాత్రం ఉంటుంది. ఎందుకు జంతువులకు మాత్రం ఉంటుంది అంటే అవి శారీరక నొప్పిని గ్రహించగలవు. మానసిక నొప్పి అనేది వాటికి తెలియదు. అయితే ఇక్కడ ఈ మానసిక ఒత్తిడి కలగాలి అని అంటే మనం ప్రజెంటు, పాస్టు, ఫ్యూచర్ అనేటటువంటి ఈ మూడింటి గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనకి ఈ ఏదైతే మానసిక ఒత్తిడి అనేది ఉంటుందో అది కలుగుతూ ఉంటుంది. మరి మనం మెడిటేషన్ ఎందుకు చేస్తాం అంటే మనస్సు అనేటటువంటిది భవిష్యత్తుకి పరిగెత్తకుండా దాన్ని ఆపడం కోసం మాత్రమే మనం మెడిటేషన్ అనేది చేయటం జరుగుతుంది. మరి దీన్ని మనస్సును
ఏ విధంగా ఆపాలి అని అంటే మనం మనసుని ఏ విధంగా కూడా ఆపలేము. ఆలోచనలు నిరంతరం వస్తూనే ఉంటాయి. మరి మనం ఏం చేయాలి అని అంటే కేవలం ఆలోచనల అబ్జర్వేషన్ మాత్రమే చేస్తే సరిపోతుంది. వాటి యొక్క శక్తి అనేది బలహీనపడుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ట్రాఫిక్లో నిల్చొని ఉండి వచ్చేటటువంటి పోయేటటువంటి వాహనాలను చూస్తూ ఉన్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. అదే వచ్చినటువంటి మన యొక్క ఎమోషను, అదే కోపం అనేటటువంటి ఎమోషన్ ఒక కారులో వస్తే ఆ ఎమోషన్ పట్టుకొని మనం వెళ్ళిపోతే అది మనల్ని అనేక రకాల ఇబ్బందులకి గురి చేసిద్ది. కాబట్టి వచ్చిన ఆలోచనల్ని పట్టుకొని మనం పరిగెత్తకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.